ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆదియందు ఏమి నిర్మించాడట? భూమి ఆకాశములను. ఒకసారి మనం ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చదివితే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. దేవుడు ఆదియందు, ఇన్ ద బిగినింగ్ అంటే మొట్టమొదటిగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. చూసారా, ఎప్పుడూ కూడా మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఇన్ ద బిగినింగ్ ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ప్రతి విషయంలో ఉదయం లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మన దిన పరిచర్యను కదా, డైలీ వర్క్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఏముండాలి అంటే, మొట్టమొదటిగా మనం ఏ పని చేసినా, ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా మొట్టమొదట దేవునికి మనల్ని మనం సమర్పించుకొని మన పనులను మనం చేసేవారుగా ఉండాలి. అది ఏ పనైనా సరే, ఇంట్లో పనైనా, పరిచర్య అయినా, ఏమండి ఆరాధన అయినా కదా, మ్యూజిక్ అయినా, వాయిద్యాలు ఏదైనా మనం చేసినప్పుడు మొదట దేవునికి మనము స్తుతించాలి. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ అంటే ఏదైతే నువ్వు స్టార్ట్ చేస్తావో ఆ సమయంలో దేవుడు మన పట్ల ఉండాలి అని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఈ రోజు నుంచి ఈ 2026 సంవత్సరంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇన్ ద బిగినింగ్ ఏదైతే మనం మొట్టమొదటి స్టార్ట్ చేయబోతున్నామో, ఇప్పుడు స్త్రీలు వంటల దగ్గరికి వెళ్తారు, దేవునికి ప్రార్థన చేయండి. ఇంకోటి ఏదో పిల్లలు స్కూల్కి నడిపిస్తారు, దేవునికి ప్రార్థన చేయండి, వారితో చేయించండి. నిజంగా మన పిల్లలందరూ కూడా చాలా ఏంటంటే, మేము రాగానే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి తిన్నగొచ్చి ప్రైజ్లో చెప్తాడు. ఎంత గొప్ప స్థితి కదా, దేవునికి స్తోత్రం. ఎంత వాళ్ళకి ఎంత చక్కగా నేర్పిస్తున్నా సరే, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పినప్పుడు ఈ 2026 సంవత్సరం మనం నేర్చుకోవాల్సింది ఇన్ ద బిగినింగ్ ఏదైతే నువ్వు స్టార్ట్ చేస్తావో మొట్టమొదట దేవుని కలిగి మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సమయం ముందు కూడా మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి. అలా చేసినప్పుడు ఈ 2026 దేవుని ఆశీర్వాదం మన మీద